హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? మంచిగా చేసుకున్నట్టున్నారు కదా! అందరూ నాకు ఫోటోస్, వాళ్ళ వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నారు. బట్ నాకేమంటే హెల్త్ కొంచెం బాలేకుండా అయిపోయింది. అందుకనేసి ఇంకా చూసుకోలేకపోయాను. అందరూ మెల్లిగా చూసుకున్నారు. కొందరు చూసుకున్నాను, కొందరు చూసుకోలేకపోయాను. అదేమంటే ఫస్ట్ యాపీకి కోల్డ్, కాఫ్ కొంచెం లైట్‌గా మైల్డ్ ఫీవర్ అలా ఉండింది. దాని తర్వాత టెడ్డీకి స్టార్ట్ అయింది. చూసారా టెడ్డీ? యాపీకి ఒక్కటే స్కూల్‌కి పంపిస్తున్నాము. ఇప్పుడు టెడ్డీకి పంపించకుండా ఇంక ఇంట్లోనే ఉందనమాట. ఇంకా అంతేగా ఈ సీజన్‌లో ఇలాంటి వెదర్‌లో ఒక్కరికి ఇంట్లో బాలేకుండా వస్తే ఆటోమేటిక్‌గా ఇంకా అందరికీ బాలేకుండా వచ్చేస్తది. యాపీకి కొంచెం లైట్‌గా తగ్గింది. టెడ్డీకి వచ్చేసింది. ఇంకా టెడ్డీకి తగ్గింది అప్పుడు కొంచెం 2, 3 డేస్ తర్వాత నాకు వచ్చేసిందనమాట. అట్లుండింది. మెయిన్‌గా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ మాత్రం రాకూడదు. అదొచ్చిందంటే ఇంకంతే ఫీవర్ వచ్చేస్తది. అంతే ఫీవర్ వచ్చి పోతేనే అది తగ్గుతుంది. అలా అయిపోతది. ఇంకా నేనైతే అసలు దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. కనీసం వరలక్ష్మి వ్రతం రోజు వరకు నాకు బాగుండేలాగా చూడు దేవుడా అన్నట్టుగా. అంటే అంతేగా ఒకరికొస్తే ఇంకొకరికి వచ్చేస్తది కదా! అట్లా అనేసి ఇంకా కంపల్సరీ నాకైతే ఎప్పుడెప్పుడు వద్దామా అనేసి ఉంటదనమాట ఏమైనా బాలేకుండా ఉండేటివి. ఇంకా కొంచెం హాట్ అంటే కొంచెం వార్మ్‌గా ఉండిలేండి. అలా వాటర్ ఇచ్చి అది తాగు, గాగుల్ చేయరా సాల్ట్ ఏసుకొనేసి అని చెప్పాను టెడ్డీకి. ఇంకా ఆ రోజు దోస ఇంకా కారం చేశాననమాట. దాని తర్వాత వచ్చేసి టీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ రోజు పాపం మా సుదర్శన్‌కి కూడా కొంచెం బాలేకుండానే ఉంది. మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి బుజ్జి అంటూ ఫీవర్ సిమ్టమ్స్ అవంతా అనేసి అంటూనే ఉన్నాడు. ఇంకా ఆ రోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడనమాట. ఇంకా మా అందరికి ఇలా ఉండేసరికి వ్లాగ్స్ కొంచెం డిలే అయిపోయాయి. లేకపోతే నేను థర్స్‌డేనే పెట్టుండాల్సింది. లేదా ఫ్రైడే అయినా పెడదాం అనుకున్నా. లేదంటే సాటర్డే అయినా పెడదాం అనుకున్నా. ఒక పక్క ఏమంటే హెల్త్ బాలేకుండా ఇలా ఉన్నాము. ఇంకొక సైడ్ ఏమంటే చాలా చాలా బిజీగా ఉన్నాను. కమింగ్ వ్లాగ్స్‌లో మీ అందరితో అన్నీ షేర్ చేస్తాను. ఇంకా ఈ వ్లాగ్‌లో ఇంకోటి కూడా షేర్ చేయాలి అనుకున్నా. కానీ అదేమంటే మరీ లెంగ్తీగా అయిపోతది. మెయిన్‌గా ఇప్పుడు నాకు ఎడిట్ చేసి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చే అంత ఓపిక లేదనమాట. ఎంత షార్ట్ వీడియోగా పెడితే అంత మంచిదిగా ఉంటుంది అనేసి అనిపించింది. అంటే నాకు ఓపిక లేక. అందుకే ఆ పార్ట్ వరకు స్కిప్ చేసి ఇంకా మిగతాది పెడుతున్నాను. అది కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. ఏమంటే దాని గురించి మీతో నేను చాలా మాట్లాడుకోవాలి, చాలా షేర్ చేయాలి. అందుకనేసి ఇంకా నాకు ఇప్పుడు అంత ఓపిక లేక మాట్లాడలేననమాట. ఇంకా ఇది పొనగంటి ఆకు పప్పు అనమాట. కొందరేమంటే పొనగంటి ఆకు కాదు ఆశ ఇది అన్నారు. కొందరు నాటు పొనగంటి ఆకే ఆశ ఇది అనేసి అన్నారు. కొందరు అదేదో ఇంకొక నేమ్ ఏదో చెప్పారు. సో ఏ ఏ ఆకో తెలీదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. కొంచెం అంత ఆకు ఒలచలేక నేను కొంచెం ఎత్తిపెట్టున్నాను. సో కొంచెము పప్పులో వేసుకుందాం అనేసి అప్పుడే ఎందుకో అనుకోనున్నాను నేను తెలియకుండానే. సో పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి తర్వాత నాకు తెలిసింది మీ అందరి కామెంట్స్లో చూసి. ఇంకా నా ఒపీనియన్ ఏమంటే పప్పులో కంటే నేను చూసారా పెసరపప్పు వేసి అదే చాలా టేస్టీగా ఉండింది అనిపించింది. పప్పులో వేసేసరికి నార్మల్గా పాలక్ పప్పు, మెంతికూర పప్పు ఇలా చేసుకుంటాం కదా, నాకు ఆ టేస్టే అనిపించింది అనమాట. ఏం స్పెషల్గా డిఫరెంట్గా ఏమనిపించలా. సో ఫైనల్లీ ఏ ఆకో తెలియకుండానే వంట చేసుకొని తినేసాం కూడా. నెక్స్ట్ వచ్చేసి దానికి బెండకాయ ఫ్రై చేశాను. ఈ కడాయి నాకు బాగా నచ్చేసిందని చెప్పాగా, సో ప్రతి ఒక్కటి దీంట్లోనే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈరోజు చాలా స్పెషల్ వ్లాగ్, ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. నిజంగా నాకు చాలా ఇష్టమైన వ్లాగ్ ఇది. ఇంకా నేను మీకు రీసెంట్ వ్లాగ్స్ చెప్పాను ఒక వెడ్డింగ్ కూడా ఉండాలి, దానికి కూడా అటెండ్ అవ్వాలి అనేసి చెప్పి, అది ఒకవేళ వెళ్తే మీతో షేర్ చేస్తాను ఏ వెడ్డింగ్ ఎవరిది అన్నట్టుగా అనేసి అన్నాక. సో దానికి ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్తున్నాం. రేపు మ్యారేజ్ అనమాట. ఇంక మేము రిసెప్షన్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మ్యారేజ్కి వెళ్తున్నాము అనుకున్నాం. అంటే మ్యారేజ్కి అనేది కదా ఫస్ట్ థాట్ అంతా మ్యారేజ్ మీదే ఉండింది. తర్వాత మ్యారేజ్కి అంటే ఇది పట్టు శారీ వేసుకుందాం. ఇది గుర్తుందా మీకు? మా ఆఫీస్ గారి గుండు ఫంక్షన్కి వేసుకున్నాను. సో ఈ పట్టు శారీ వేసుకుని వెళ్దాము అనేసి అని తీసి పెట్టుకున్నాం. మళ్ళీ రిసెప్షన్కి వెళ్తున్నాం కదా, రిసెప్షన్కి పట్టు శారీ ఎందుకులే అన్నట్టుగా నా దగ్గర ఈ శారీ ఉన్నింది. ఈ శారీ కొందరికి ఉంటుంది. నా వన్ ఆఫ్ మై బర్త్డే శారీ అనమాట ఇది. ఆ రోజు ఒక్కరోజే కట్టుకున్నా, మళ్ళీ కట్టుకోలేదు. ఇంకా ఈ శారీ కూడా అంత టిష్యూ శారీ అనమాట. గోల్డ్ కలర్లో ఉంటుంది. దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. కాకపోతే ఏమంటే ఇది నేను కొనుక్కున్నాను అనేసి మీకు ఆ రోజు చూపించాను కట్టుకొని, చాలా బాగుంది ఆశ అనేసి అన్నారు. ఇంకా అంతే, మళ్ళీ దాన్ని కట్టుకోలేదు. మీకు చెప్తే నమ్మరు, దానికి ఫాల్స్ కూడా కుట్టించుకోలేదు నేను అసలు. ఇంకా రిసెప్షన్ కంటే ఆ శారీ కూడా గుర్తుకొచ్చి తీసి పెట్టుకున్నాను. ఏది డిసైడ్ చేసుకొని వేసుకొని వెళ్దాంలే అన్నట్టుగా ఎత్తి పెట్టుకున్నాను. ఇంకా దీనికి కొన్ని అడోర్ బై ప్రియాంక సైట్లో తీసుకుంటా ఉంటాను కొన్ని జ్యువెలరీ. సో అది నా దగ్గర ఉన్న జ్యువెలరీ, సో అది పెట్టుకున్నాను. ఏది మ్యాచ్ అవుతుందో అది వేసుకొని వెళ్దాము అన్నట్టుగా. ఈ అడోర్ బై ప్రియాంక అనే సైట్లో తీసుకుంటా కదా, దాంట్లో జ్యువెలరీ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. అది అసలు గోల్డెన్ ఏమో అనేసి అనుకుంటారనమాట ఎవరైనా, అంత బాగుంటాయి అవి. ఇంకొక
ఇంకొకటి ఏమంటే మా యాపీ నాకు గిఫ్ట్ ఇచ్చింది కదా ఈ యాంక్లెట్ ఒకటి. సో అది కూడా పెట్టుకున్నాను. ఇది మధ్య అడిగింది అనమాట, అమ్మ నేను ఇచ్చింది వేసుకోవట్లేదు అనేసి అడిగింది. అందుకనేసి సరే ఈరోజు మ్యాచ్ అవుతుంది కదా, వారికి సర్ప్రైజ్గా ఉంటుంది, ఇది వేసుకుందాం అన్నట్టుగా ఇది కూడా బయట పెట్టుకున్నాను. గుర్తు మర్చిపోతానేమో అనేది ముందే బయట పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇలాంటప్పుడు టెడ్డీకి ఏం వేయాలి, యాపీకి ఏం వేయాలి అనేసి పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది తెలుసా నాకు. అసలు ముందే తీసి పెట్టుకోవచ్చు కదా. మా సుదర్శన్ లాస్ట్ మూమెంట్ వరకు చెప్పడనమాట, వెళ్తామా వెళ్ళమా అనేది. ఇంక 1 hour ఉందంటే అప్పుడు చెప్తా ఉంటారు, సరే పద బుజ్జి వెళ్దాము అనేసి. నిన్న 2 days నుండి అడుగుతూనే ఉన్నా, బాబ్బా వాళ్ళకి గిఫ్ట్ ఆర్డర్ చేయి బాబ్బా, మనం వెళ్ళాలి కదా, వెళ్తున్నాం కదా అనేసి అడుగుతూనే ఉన్నాను. ఇంకా ఇలా కాదనేసి నేనే డిసైడ్ అయిపోయి అని ఎత్తి పెట్టుకున్నాను. ఇక్కడ ఏమంటే వీడు పెయింట్ చేసుకున్నాడు, పెయింటింగ్ వేసేంతవరకు తిట్టుకుంటానే ఉంటాం, హెయిర్కి కూడా అంటించుకునేస్తుంది. మా సుదర్శన్ అదే కడుగాడు పాపం హెయిర్ అంతా. అంటే ఇది స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత అంటే ఈవినింగ్ టైంలో. ఇంకా లాస్ట్కి వాడు పెయింటింగ్ చూసినాక వాళ్ళని పొగడలేక ఉండలేకపోయాను. సర్లే పాపం అంత కష్టపడి వేసుకుంది, మనం క్లీన్ చేసుకుందాంలే అనేసి అనిపించేస్తుంది. ఇంకా August 15th రోజు వ్లాగ్ చూసారంటే మీరు, నేను పాస్తా తీసుకొచ్చాను కదా, ఇంట్లోనే చేసి పెడదాం వీళ్ళకి అనేసి. సో నేను ఇంకా పాస్తా చేశాను. వైట్ సాస్ ఉంది కదా, దీనికి పాస్తాకి చాలా బాగుంటుంది. ఆ వైట్ సాస్ చేశాను, కాకపోతే దాంట్లో చీజ్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఉందేమో ఫ్రిడ్జ్లో, వీళ్ళు మొన్ననే కదా ఏదో చేసుకున్నారు, చీజ్ ఉంటుంది, అనవసరంగా మళ్ళీ ఆర్డర్ చేయడం ఎందుకు, దాంతోనే చేసేద్దాం కదా అనేసి అనుకున్నా. కాకపోతే అది లేదనమాట చీజ్. సో లాస్ట్ మూమెంట్ ఇంకా చీజ్ లేదు, ఇంకా మళ్ళీ దాన్ని ఆర్డర్ చేసే టైం లేదు, అందుకనేసి ఇంకా అలానే చేసేస్తాను. చాలా టేస్టీగా అయితే మాత్రం బాగా వచ్చింది. ఇంకా నేను లాస్ట్కి నేను సుదర్శన్ ఈ గిఫ్ట్ సెలెక్ట్ చేసామన్నమాట. ఇంకా ఇది చూంబక్ అనే బ్రాండ్, చాలా బాగుంటుంది, తెలిసే ఉంటుంది, మాల్స్లో ఉంటుంది, నేను చాలాసార్లు చూస్తున్నాను. కానీ ఈ బ్రాండ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట పర్చేస్ చేయడం ఇట్లా. ఇంక ఇదేమంటే ప్యూర్ బ్రాస్ అనమాట, బ్రాస్ కప్స్, అంటే ఎట్లా ఐస్ క్రీమ్స్ అంటూ మనకి స్వీట్స్ ఖీర్ అన్నట్టుగా అట్లా వేసుకొని తినడం. వాటికి 4 spoons కూడా ఇచ్చారు. కింద ఏమంటే ఆ వుడెన్ స్టాండ్ లాంటిది ఒక చిన్నది. చెప్పాలంటే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు లేదా మనమైనా చేసుకున్నప్పుడు, ఏదైనా డిజర్ట్ చేసుకున్నప్పుడు దానికి చాలా బాగుంటుంది అనమాట. చాలా సెర్చ్ చేశాను, లాస్ట్కి నాకు ఇది నచ్చింది. ఇంకా బయటికి వెళ్ళి షాపింగ్ చేసే అంత ఓపిక లేదు, పాపం సుదర్శన్ కొంచెం బాలేదని చెప్పా కదా, ఇంకా సర్లే అన్నట్టుగా ఇంక నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను దీన్ని. ఇంకా మా సుదర్శన్ చెప్పాను అనమాట, దీనికి ప్యాక్ చేద్దాం బాబా గిఫ్ట్ ప్యాక్ మంచిగా అనేసి. అంటే గిఫ్ట్ ప్యాక్ ఏం వద్దు బుజ్జు, ఈ బాక్సే చాలా బ్యూటిఫుల్గా ఉంది, దీనికి జస్ట్ నేను ఇట్లా ప్లాస్టర్స్ అంటించేస్తాను చాలు, మంచి బ్యాగ్లో పెట్టుకొని వెళ్దాము అన్నాడు. గిఫ్ట్ ప్యాక్ లాగా ప్యాక్ చేసి మన నేమ్స్ రాయి బాబా, ఎంత బాగుంటుంది కదా అనేసి అంటే వినలేదు. ఇంకా ఎలా ప్యాక్ చేశారో మళ్ళీ చూపిస్తాం. ఈ లోపల ఏమంటే నేను కొంచెం టయర్డ్గా ఉంది నా ఫేస్ అనేసి అనిపించింది, అందుకే ఇంకా ఒక చిన్న ఫేస్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఏం లేదు, శనగపప్పు కాదు, శనగపిండి ఇంకా పసుపు కర్డ్ వేసుకొని మిక్స్ చేసేసుకొని పూసుకోవడమే. నాకేమంటే చెప్పా కదా ఈ మధ్య అసలు కోల్డ్ ఎక్కువ అయిపోయింది, అలాంటప్పుడు రన్నింగ్ నోస్ ఉన్నప్పుడు, నోస్ తుడుచుకుంటా ఉన్నప్పుడు ఆ నోస్ దగ్గర అంతా డ్రై అయిపోతుంది నాకు. అప్పటికి వ్యాజ్లైన్ పూసుకుంటా ఉంటాను, అయినా డ్రై అయిపోతూ ఉంటుంది. కోల్డ్ వస్తే తెలుసు కదా ఎలా అయిపోతుంది మన ఫేస్, టయర్డ్ అయిపోతుంది. నాకైతే కొంచెం ఐస్ కూడా స్వెల్లింగ్గా అనిపిస్తుంది, ఒక రకంగా ఉంటుంది. రోజు మౌంటై ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, ఒక 1 week యూజ్ చేయమని చెప్పారనమాట. దాని తర్వాత తగ్గుతుందో అలర్జీ అంతా పోతుందో అనేసి ఇంకా యూజ్ చేస్తూ ఉన్నాను. అది మౌంటై వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే నిద్దరగా, మత్తుగా, బీపీగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది, ఏదేదో ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం నేను ఏదున్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి నేను మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి, మ్యారేజ్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి అనేసి డిసైడ్ అయ్యా. కొన్ని మనకి ఏదైనా బాగాలేకపోయినా ఏదైనా కానీ మన మైండ్లో వచ్చింది మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాం కదా. సో అట్లా అనమాట, మెయిన్గా అది మనకి ఇష్టమైనది అయితే. పెట్టున్నాను ఎక్కడో చూడు, టేబుల్ పైన ఎక్కడో ఉంటుంది చూడు, లాక్ పెట్టి పెట్టావా వాడు ఫోను. సోఫా మీద ఎక్కి కూర్చోకూడదు, సోఫా కూర్చోవాలి. బాబా నువ్వు టైర్డ్ అయిపోతావు, వెళ్ళకు బాబ్బా. భయ్యా లేరు ఇక్కడ. ఎంత మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ మురుకులు తినిన తర్వాత హిందీ మాట ఉర్దూ అంటున్నాను. ఎందుకు తిన్నాను బాబా, నేను నా కోసం ఎత్తిపెట్టి తీసుకెళ్ళలే బాబా. తీసుకెళ్ళి బాబా, మంచివి చూసి తీసుకెళ్ళవు, ఇరిగిపోయి ఉన్నాయి కొన్ని. అక్కడ సిలిండర్ దగ్గర ఉంటాయి చూడబ్బా స్వీట్ బాక్సెస్,
ఇంకా మనం ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా మన నెక్కి అంతా కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట కంప్లీట్గా. ఈ నోస్తో చాలా ప్రాబ్లం ఉంటుంది నాకు, కోల్డ్ అయిపోతుంది, డ్రై. చూడు సరే. ఇంకా 15 to 20 మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది. తర్వాత నార్మల్గా మనము కోల్డ్ వాటర్తోనే అలా రబ్ చేసుకుంటూ మనము ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంకా మా సుదర్శన్ ఎలా ప్యాక్ చేశాడు ఈ గిఫ్ట్ బాక్స్ లాగా అన్నట్టుగా చూపిస్తాను చెప్పాను, చూసారా ఆ సైడ్ అంతే జస్ట్ ఆ ప్లాస్టర్ అంటించేసాడు అంతే. ఈ బాక్స్ని తీసుకొని ఒక గిఫ్ట్ బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోదాము అన్నాడు. ఇంకా నేమైనా రాయబబ్బా అంటే సో ఇలా రాసాడు, మేఘ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆశా సుదర్శన్ అని. అంత టైట్గా ఎందుకు వేసుకున్నావురా ఇట్లా. కొంచెం బ్యాక్కి వెళ్ళవా హ్యాపీ. ఈ చెప్పులు తెచ్చుకోపో, చెప్పులు. అబ్బా లాస్ట్కి వెతికి వీడికి ఒక డ్రెస్ దొరికింది. కానీ వీడికి లేనట్టే ఉంటే లాస్ట్ దొరికితే చూసి అది బెస్ట్ డ్రెస్ దొరుకుతుంది, మంచిగా కరెక్ట్గా రిసెప్షన్కి సూట్ అయ్యే డ్రెస్ దొరికిందనమాట. హ్యాపీకి వేసాను. టెడ్డీ కూడా లాస్ట్ ఇయర్ బర్త్డేది వేసుకుంటాను అనేసి అనేది అనమాట, గుర్తొచ్చింది వాడికి ఎట్లాగో. అంతే 1 year అప్పుడే 1 day వేసుకుంది, మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ ఈరోజే వేసుకోవడం దాన్ని. ఇంకా మేము వెళ్ళేది ఏమంటే అత్తిపల్లి అనే ఊరి పక్కనే అనమాట కళ్యాణ మండపం. అక్కడికి మన ఇంటి దగ్గర నుండి ఆఫ్టర్నూన్ టైంలో 2 hours చూపించింది, ఇప్పుడు ఎట్లాగో కరెక్ట్గా 1 hour చూపించింది. సో ఇంకా బయలుదేరిపోయి ఇంటి దగ్గర నుండి. ఇంకా ఎంత ఎక్సైటింగ్గా ఉన్నానంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు నిజంగా చెప్తున్నాను, నాకు హెల్త్ బాగాలేదు, అప్పటికి నేను మళ్ళీ డోలో వేసుకొని స్టార్ట్ అయ్యాను. ఎక్కడ నాకు బాగాలేకుండా ఎక్కువ అయిపోతుందో, నేను అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయలేనేమో, ఎవరితోనో మాట్లాడలేకపోతానేమో, డల్గా అయిపోతానేమో బాగాలేదు అనేసి అంటే అది ఏమంటారు లోపలగా ఏదోగా ఉంటుంది కదా, సో అట్లా ఉండిందనమాట. అందుకనేసి ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని మరీ ఇంకా స్టార్ట్ అయ్యాను. ఇంకా మా టెడ్డీ కొంచెం బాగాలేదంటే దాన్ని పెద్ద భూతద్దంలో చూసినట్టు చూస్తుంది. అది వాడికి ఎక్కువ ముదిరిపోయినాకే వస్తుంది అనమాట బయటికి. కానీ ఇట్లా మేము పెళ్ళికి వెళ్తున్నాము అని చెప్పేసరికి వాడికి ఎక్కడ తగ్గిపోయిందో ఏమో తెలియదు, కానీ అంత తగ్గిపోయింది, నేను వస్తాను అని చెప్పేసి యాక్టివ్గా తయారైపోయింది. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరి పెళ్ళికి వెళ్తున్నాము అంటే నేను చెప్తా ఉంటాను చూసారా, ఇప్పుడు మేము తావర్కెరేలో ఉండేవాళ్ళము, రెంట్కి ఒక హౌస్లో అక్క వాళ్ళందరూ ఉండేవాళ్ళు, ఒక అవ్వ ఉండేది, వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అనేసి. సో అట్లా వాళ్ళలో అవ్వ వాళ్ళ ఒక కొడుకు కూతురుది మ్యారేజ్ అనమాట. అక్కడ అక్క వాళ్ళందరితో క్లోజ్గా ఉండేదాన్ని, కానీ ఈ అక్కతో కొంచెం ఈశ్వరి అక్క, మేఘ అనమాట పెళ్లి కూతురు. సో వాళ్ళ మమ్మీ పేరు ఈశ్వరి అక్కతో కొంచెం అంత క్లోజ్ కాదు. ఆ అక్కకి తెలుగు రాదనమాట, కంప్లీట్గా తమిళ్ వచ్చు, సో నాకు తెలుగు వచ్చు. సో అట్లా అప్పుడు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది, లేకపోతే బాగానే మాట్లాడి ఉంటాను. వాళ్ళ పిల్లలతో కూడా కొంచెం అంత క్లోజ్ లేదు. కానీ ఇలా పెద్ద తర్వాత తను మేఘ తనే అనమాట. చిన్నగా ఉన్నారు అప్పుడు, అసలు ఇప్పుడు ఎంత పెద్దదైపోయిందో. మేము తావర్కెరేలో ఉన్నప్పుడు హ్యాపీ అంతా ఉండేదన్నమాట మేఘ. వెంకటేష్ అన్న ఇంకా ఈశ్వరి అక్క, మేఘ వాళ్ళ మమ్మీ డాడీ. మేఘకి ఇంకొక చెల్లి కూడా ఉంది, చూపిస్తాను నేను. చాలా మంచి వాళ్ళు. ఇంకా ఈశ్వరి అక్క తర్వాత వెంకటేష్ ఇద్దరు వచ్చి మనకి ఇంటికి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేది, తప్పకుండా రావాలి అని చెప్పేసి. ఆ అక్క అన్న ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు చాలాసేపు ఉన్నారు, కొంచెంసేపు మాట్లాడుకున్నాం. అది అప్పుడు ఎలా అనిపించింది అంటే, నాకు ఇప్పుడు మా మమ్మీ మా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటుంది, బెంగళూరులో హౌస్లో ఆంటీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎట్లుంటుంది, సో ఆ ఫీల్ ఉండింది అనమాట. చాలా లవ్వింగ్గా ఉండింది అసలు. థర్డ్ పేరెంట్స్ అనుకోండి నాకు వీళ్ళందరూ, అక్క వాళ్ళు అన్న వాళ్ళందరూ. సో ఆ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా డిన్నర్ చేయడానికి వచ్చేసాము. అక్కడ ఏమంటే ఇంకా అక్క వాళ్ళందరూ ఉన్నారు. మెయిన్ నా ఫ్రెండ్ అనమాట, నాకు క్లోజ్గా ఉండే చూపిస్తాను. అంటే అవ్వకి అందరికంటే చిన్న కోడలు అనమాట. ఆ అక్క నాకు చాలా క్లోజ్గా ఉంటుంది, నాకు నా ఫ్రెండ్ అనుకోండి అక్క, అంత ఇష్టం నాకు రమ అక్క అనేసి. ఇంకా అప్పటికి రమ అక్క వాళ్ళు రాలేదు, అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను వెళ్ళకుండా. మాట్లాడిందంట.
ఆ చిన్న బాబు ఏమంటే నవీన్ అనేసి ఇంకొక అక్క వాళ్ళ కొడుకు అనమాట, అంటే మనవడు అనమాట అక్కకి. వాళ్ళకి అప్పుడే పెళ్ళిళ్ళు కూడా అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు. ఇంకా రమ అక్క అన్నా కదా, సో మధ్యలో ఉన్న అక్కే అనమాట, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. ఆ టైంలో నాకు అక్కే ఎంత క్లోజ్గా ఉండేదో. తన పాప అనమాట, అమ్మాయి పర్పుల్ కలర్ డ్రెస్లో పూజ అని, తను చిన్నదిగా ఇప్పుడు మా సుదర్శన్ ఎత్తుకో ఉన్నాడే ఆ బాబు కంటే కొంచెం పెద్దది, స్టెప్స్ ఎక్కి ఇలా పాకుతూ పైకి మన ఇంటికి వచ్చేసేది అనమాట. అప్పుడు మాకు టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఎవరు లేరు, మాకు న్యూలీ మ్యారీడ్ అనమాట మేము. అప్పుడు ఆ పాపతోనే ఆడుకునే వాళ్ళం. ఎంత క్యూట్ ఉండేదో అంత క్యూట్ ఉండేది. ఇప్పుడు కూడా చాలా క్యూట్ ఉంది. ఇంత పెద్దది అయిపోయిందో అసలు. ఇప్పుడు ఎంబీఏ చేస్తూ ఉందంట. ఇంకా అక్కకి ఇంకో కొడుకున్నాడు మోని అనేసి, టెడ్డీ కంటే 2 months పెద్ద అంతే. సో అప్పుడు నాకేమంటే ఇక్కడ కర్ణాటకలో, ఇక్కడ బెంగళూరులో సెర్లాక్స్ అంటూ అలాంటివి ఏం పెట్టారు. రాగి జావా మంచి మంచి హెల్దీగా పెడతారు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అన్నీ కంప్లీట్గా అక్క చేసుకుంటే నాకు ఇచ్చేది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేనే నేర్చుకున్నాను ఎలా చేసుకోవాలి అనేది కూడా. ఇదిగోండి వీడే అనమాట మోని అంటే. టెడ్డీ కంటే 2 months పెద్ద అంతే. టెడ్డీ వీడితోనే ఆడుకుంటా ఉండేది చిన్నప్పుడు అంతా. ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్ చెలువన్న, ఆనంద్ చాలా మిస్ అయ్యాం మేము. ఇంకా మేఘా వాళ్ళ చెల్లి ఉందని చెప్పా కదా, భూమి తిని పేరు. ఇంత చిన్నదిగా ఉండేదో ఇప్పుడు ఎంత పెద్దగా ఎంత క్యూట్ ఉందో అసలు. నేను అక్కడికి వచ్చి పిల్లలందరికీ నేను గుర్తున్నాననే అడగడం సరిపోయింది నాకు. వాళ్ళందరూ అయితే అస్సలు మర్చిపోలేదు నన్ను అయితే. అసలు చిన్న చిన్న వాళ్ళు కూడా గుర్తుంది వాళ్ళకి. నేను ఇంకా రమ్య సీమంతంకి వెళ్ళాను, మీకు వీడియో కూడా పెట్టాను అప్పుడు. ఇప్పుడు బాబు కూడా పుట్టేస్తున్నాడు, బాబుని తీసుకురాలేదంట. సో రమ్య కూడా ఎంత క్యూట్ ఉంటుందో అసలు. రమ్య అయితే మన ఇంట్లోనే ఉండేదన్నమాట, స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చేసేది. మేము వాళ్ళ మమ్మీ భారతి అని కూడా కలిసాను, కానీ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఆంటీ దగ్గర ఫోటో కూడా తీసుకోలేదు. ఇంకా తినేమంటే అవ్వ వాళ్ళ కూతురు అనమాట, అంటే అవ్వ వాళ్ళ మనవరాలు. నాకు కూడా అప్పుడే కొడుకున్నాడంట. ఇలా అందరినీ కలిసేసరికి అసలు అందరూ హక్ చేసేసుకున్నారు తెలుసా. నాకు ఎంత బాగా అనిపించిందో. అందరిని చూసేసరికి నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. మా సుదర్శన్ ఏమంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా, మళ్ళీ ట్రాఫిక్ వచ్చేస్తుంది, లేట్ నైట్ అయిపోతుంది, వెళ్దాం పదబుజ్జు అంటూనే ఉన్నాడు. ఇక్కడ మేము చెలువన్నని చాలా మిస్ అయ్యాము. చెలువన్న కోసం చాలాసేపు వెయిట్ చేసాం కూడా, కానీ పాప అన్న ఎక్కడో ఉన్నట్టున్నారు, లేట్ అవుతా ఉండింది. ఇంకా సర్లే ఇప్పుడు కలవలేకపోతున్నాం అనేసి ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా మెయిన్గా అసలు రమా అక్కని చూడగానే ఎంత హ్యాపీ అనిపించేసిందో నాకు. ఏడుపు వచ్చేసింది హ్యాపీ టీయర్స్ అనమాట. అలా చాలా లవ్వింగ్ గా ఉంటుంది అసలు. ఆ డేస్ అన్ని గుర్తుకొచ్చాయి. ఏదైనా కానివ్వండి, అది సాడ్ అయినా హ్యాపీ అయినా ఒక్కసారి అయిపోతే మళ్ళీ అవి రావు తిరిగి. భలే బాధేస్తూ ఉండింది ఇలా వదిలేసి ఇంకా వచ్చేస్తూ ఉన్నప్పుడు. నేను అంతే అనమాట, ఏదైనా కనెక్ట్ అయ్యానంటే ఎవరికైనా అంతే, చాలా లవ్ చేసేస్తాను, మళ్ళీ చాలా నమ్మేస్తాను ఎవరినైనా. వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ ఏదైనా తెలిసింది అనుకోండి, మళ్ళీ అది తీసుకోలేను అనమాట. ఇంకా వాళ్ళ ఫేస్ కూడా చూడండి. నేను మళ్ళీ అంత చిన్న రూమ్ లో కూడా బెడ్ పట్టించాము. వాళ్ళు మెజర్మెంట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి చేశారు బాబా దాన్ని. అంటే మనము ఏ హౌస్ లో ఉన్నా మనకి ఓనర్స్ అందరు మంచిగా ఉన్నట్టు, వాళ్ళే హౌస్ కొనుక్కున్నారు. అందుకే వాళ్ళని కూడా మంచి వాళ్ళ లెక్కలో వేసేసుకుంటున్నాం. అంటే మా 3rd ఓనర్స్ అనమాట వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, కేరళ వాళ్ళు అనేసి పంపించాను, నీకు బాగా వస్తుంది అనేసి. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలని నా డ్రీమ్ అనమాట అప్పుడంతా. మనకి అసలు రెంట్కుంటారు అట్లా డిఫరెన్స్. అసలు అక్క వాళ్ళు అన్న వాళ్ళు అసలు మేము ఒక ఓనర్స్ ఇంట్లో ఉంటున్నాము, రెంట్కుంటున్నాం అనే ఫీలే ఉండేది కాదు మాకు. అసలు అంత హ్యాపీగా ఉన్నాం మేము. అవ్వైతే నన్ను ఒక కూతురు లాగా చూసుకునేది అనమాట. నేను కూడా అక్క వాళ్ళతోనే అన్నట్టుగా ఉండేదాన్ని. అక్కడే నేను బనశంకరి అమ్మవారి టెంపుల్ కూడా తెలుసుకున్నాను, అమ్మవారి గురించి తెలుసుకొని అప్పటి నుండే అనమాట అక్క వాళ్ళ దగ్గర అక్క వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు ఇంకా నేను వెళ్ళేదాన్ని, అలా అలవాటు చేసుకున్నాను. అవ్వ ఇప్పుడు లేదు. అవ్వ ఏమంటే అక్క వాళ్ళందరినీ ఒక్కొక్కసారి తిట్టేదనమాట భలే. అప్పుడు నాకు భలే కోపం వచ్చేది, ఏమవ్వ నువ్వు అట్లా తిడుతున్నావు అక్క వాళ్ళని. మా అత్తయ్య అయితే అసలు నన్ను తిట్టదు అనేదాన్ని అనమాట. ఇప్పుడు తెలియదు నీకు, నీ తోడి కోడళ్ళు వస్తారు అప్పుడు తెలుస్తుంది నీకు అనేది. అవ్వ తిట్టడము అలా కాదు, కానీ తోడి కోడలు వచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్ మాత్రం ఉంటుంది మనకి. ఇంకా అదంతా ఏమంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తీసుకోవాలా, ఏది తీసుకోవాలి, ఏది సీరియస్గా ఉండాలి, ఏది వదిలేద్దాము అన్న దాంట్లో ఉంటుంది. సో దాన్ని బట్టే ఇంకా ఫ్యామిలీ అంతా నడుస్తుంటుంది. అంటే మనము ప్రతి ఒక్క నెగిటివ్గా తీసుకోవాలంటే అది పెద్దది అయిపోతుంది. ఏది ముందులే అన్నట్టు పాజిటివ్గా తీసుకుంటే హ్యాపీగా ఉంటాం. అక్కడ వెళ్ళేసి వచ్చాం కదా, అప్పుడు అక్కడ తాంబూలం ఇచ్చారనమాట. సో ఇదే మేబీ నేను అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి, అంటే మ్యారేజ్ అయిన కొత్తల్లో ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూసే, వాళ్ళ సుఖాలు వాళ్ళ సంతోషాలు అన్నీ చూశాను కాబట్టి నేను ఇంకా అంత మెచ్యూర్డ్గా ఉండగలుగుతానేమో ఫ్యామిలీ విషయానికి వస్తే అనేసి అనిపిస్తుంది. మా మామయ్య ఏమంటే మాకు
ఒక మంచి ఫ్యామిలీలో పెట్టేసి కొన్ని ఇండైరెక్ట్ గా కొన్ని డైరెక్ట్ గా మా మామయ్య నాకు చాలా హెల్ప్ ఇంకా మన ఇంట్లో పెద్ద మంచం ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్ లో, అది ఇంకొక టేబుల్ ఆ అన్నమాట వెంకటేష్ అన్నే చేసి ఇచ్చాడు మాకు. అప్పుడు వాళ్ళు ఆచార్యస్ అనమాట. అప్పుడు ఆ అన్నే మాకంతా చూసుకొని ఆ మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్ గా చేసి అసలు ఇంకా ఎంత ఉందో చెప్పాలనుకుంటే నేను చెప్పాలంటే వచ్చేస్తానే ఉన్నాయి మాటలు, ఇంకా చెప్తూ పోతే ఇంకా ఓకే చెప్తూనే ఉంటాను. సో కానీ నేను ఇక్కడ ఏమంటే నేను మాట్లాడడానికి కూడా కనీసం ఇక్కడ వీడియోస్ కూడా లేవు. సో అందుకే ఇక్కడతో స్టాప్ చేసేస్తాను. అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్. ఇంకా న్యూలీ మ్యారీడ్ కపుల్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. నేనైతే బ్లెస్ చేయాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.